మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడున్న రిలేషన్షిప్స్ లో చూసుకుంటే, అంటే భార్య భర్తలు అవనండి, సంథింగ్ కపుల్స్, లవర్స్ కానివ్వండి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు చూసుకుంటే మేజర్ గా చూసుకుంటే గొడవ పడేది ఏ విషయంలో అంటే, నన్ను పట్టించుకోవట్లేదు, నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నా కాల్కి కానీ నాకు కానీ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నాకన్నా నీకు వర్క్ ఇంపార్టెంట్ అయిపోయింది, కనీసం టైం కూడా స్పెండ్ చేయట్లేదు, ఇలాగని చెప్పేసి చాలా మంది గొడవ పడుతూ ఉంటారు. మేల్ పర్సన్ కాబట్టి నేను నా సెట్ ఆఫ్ మైండ్ లో చెప్తున్నాను. నేను ఇక్కడ మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఎంత పని చేస్తున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళతో మాట్లాడట్లేదని ఫీల్ అవుతారు. అసలు దీన్ని ఎలాగా డీల్ చేయాలంటారు? నాకు సంథింగ్ నువ్వు చెప్పినవన్నీ చాలా కామన్ ప్రాబ్లమ్స్ రిలేషన్షిప్ లో, కానీ ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. 100% మైండ్ఫుల్నెస్. నేను మైండ్ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్ కోచ్ కాబట్టి మైండ్ఫుల్నెస్ ని ఉపయోగిస్తూ మన రిలేషన్షిప్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనేది చెప్తాను. ఫస్ట్ నువ్వు చెప్పిన విషయంలో చూసినట్టయితే పట్టించుకోవటం లేదు, లేదా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, విలువనివ్వట్లేదు, ఇవి ఇటుపక్క వ్యక్తి ఎలా ఫీల్ అవుతారో అలా ఇటుపక్క వ్యక్తి కూడా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అసలు మనకి ఎలా అయిపోయిందంటే బిజీ లైఫ్ అయిపోయింది అందరిదీను. కంటిన్యూస్ గా వర్క్ మోడ్ ఆన్ అన్నమాట. ఆ స్ట్రెస్ ని క్యారీ చేస్తూ అలా వెళ్తూ ఇంట్లోని పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే ఇది అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ డేకి, ఇంటికి అంతాను. సో ఒకరికొకరు టైం అనేది ఇవ్వడం అనేది చాలా తగ్గిపోయింది ఇది వర్కట్ మీద. అవునా? అంటే మాట్లాడుకున్నా కూడా ఏదో పైన సంభాషణలే తప్పితే, అంటే డైలీ టాస్క్ అనమాట. అది ఆర్డర్ పెట్టాలి, నువ్వు ఆర్డర్ పెట్టేసేవా, ఇవాళ ఆ పని ఉందా చేయాలి, చెక్ లిస్ట్లు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అవసరాలకు తప్పితే అవసరాలు, కానీ డీపర్ కాన్వర్సేషన్స్ అయితే జరగట్లేదు. ఏ కపుల్ మధ్య అయినా కూడా చూసుకుంటే ఆ డీప్ కాన్వర్సేషన్స్, మనసు విప్పి మాట్లాడుకోవడం అంటారు కదా, అవి మాత్రం జరగడం లేదు. నువ్వు మేల్ పర్స్పెక్టివ్, మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పావు, నేను ఫిమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను. వాళ్ళకి ఎలా ఉంటది అంటే, వీళ్ళకి మేమంటే అసలు లెక్కలేదా, ఏదో పడి ఉంటది అని అనుకుంటున్నారా, ఇవి ఫిమేల్ పర్స్పెక్టివ్స్ అన్నమాట. మాట్లాడే టైం కూడా లేదా, ఇలా అనుకుంటుంటారు. రిలేషన్షిప్ లో ఇద్దరు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇంకో వ్యక్తి కోసం, నేను ఇంత చేస్తున్నా ఎందుకు గుర్తించడం లేదు, నేనంటే విలువ లేదు, నేను ఇంత కష్టపడుతున్నాను తెలీదా, ఎక్నాలెడ్జ్ చేయట్లేదని అనుకుంటాం. యువతల వ్యక్తి ఎలా అనుకుంటారో ఇటు నుంచి కూడా ఈ వ్యక్తి కూడా అలానే అనుకుంటారు. దీని నుంచి బయటపడాలి అంటే మైండ్ఫుల్నెస్ ద్వారా ఎలాగనేది కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్, ప్రతిరోజు ఆ కపుల్ కూర్చొని ప్రతిరోజు కొంత సమయం అనేది కేటాయించుకోవాలి. అది మీకు వీలున్న సమయం, నైట్ నిద్రపోయే ముందో, లేకపోతే మార్నింగ్ కాఫీ తాగినప్పుడో, లేదా ఈవినింగ్ ఇద్దరు ఒకే టైంకి చేరుకుంటారు అంటే ఈవినింగ్ టీ టైం అనో, ఏదో ఒక టైం, అది మాత్రం చాలా అవసరం. ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకోవటం, అంటే జడ్జ్మెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతాం మనం. కన్వర్సేషన్ అనేది కంపల్సరీ అంటారు. కంపల్సరీ 5 మినిట్స్ మాట్లాడలేరా మీరు? 5 మినిట్స్ మాట్లాడచ్చు కదా, ఏమైంది, ఎలా జరిగింది రోజు అనేది. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నేనంటే వీళ్ళకి ఒక ఏమంటారు, విలువ ఉంది. కన్వర్సేషన్ అనేది ఎక్కడ మిస్ అవుతుందంటే అండి, సంథింగ్ మేల్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే వాళ్ళు వర్క్ ఉంటుంది, వర్క్ లోడ్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భంలో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంటుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే ఈ సెట్ ఆఫ్ మైండ్ లో ఉండి సంథింగ్ అప్పటికప్పుడే ఒక ఇరిటేట్ ఫీల్ అయ్యి సడన్ గా మీరు మీ ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. మీరు మీ ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకుండా మీకున్న స్ట్రెస్ అంతా వెళ్ళి అవతల పక్కన ఉన్న మీ పార్ట్నర్ మీద రుద్దలేరు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మనం చాలా మాట్లాడుకున్నాం, ఇంటి నుంచి వెళ్ళే ముందు ఏం చేయాలి, ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఏం చేయాలి, రీచ్ అయ్యే ముందు ఏం చేసుకోవచ్చు, ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయక్కర్లేదు, ఇలా చాలా మాట్లాడుకున్నాం మనం. ఒక 5 మినిట్స్ కనుక మీరు కేటాయించినట్టయితే
చాలా చేంజ్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మైండ్ఫుల్నెస్ ఒకరు కాదు, ఇద్దరు కలిసి పాటించాలి. ఓకే. అండ్ ఆ మైండ్ఫుల్నెస్ అనేది పాటించడం వల్ల ఏంటంటే జడ్జ్మెంట్ అనేది ఉండదు ఫస్ట్. అంటే ఏ వ్యక్తితో మాట్లాడినా కూడా అలా ఎందుకు అంటున్నారు, ఇలా ఎందుకు అంటున్నారు, నన్ను ఏదో కించపరచడానికి లేదా చిన్న చూపు అందుకే ఇలా అంటున్నారు, అవన్నీ పోతాయి. ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్ అనేది పాటిస్తారో ఒక అర్థం చేసుకునే గుణం అనేది ఏర్పడుతుంది అనమాట. మేబీ ఏదో వర్క్ స్ట్రెస్లో ఉండేమో అలాగా. మగవారికి అయితే మేబీ ఇంట్లోని ఉండి అది మేబీ తనకు కూడా డే బాగాలేదేమో నాలాగానే ఏదో బాధపడుతుంది. మేబీ తన ఇమోషనల్ హెల్త్ కానీ, బికాస్ లేడీస్ కి చాలా రీజన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ కోసం. అది లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, అమ్మాయిల పరిస్థితిని కూడా అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అమ్మాయిలు ఎవరో ఒకరు కాదు, ఇద్దరిని అర్థం చేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాలండి. తను అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, అన్నిసార్లు మెసేజ్ చేస్తుంది, అసలు ఇంటికి వచ్చే వరకు కూడా తన అంటే ఏ విధంగా అంటే ఇంటి వరకు సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వస్తాడని తెలిసి కూడా మధ్యలో ఇన్నిసార్లు ఫోన్ చేస్తుందంటే తన ఇంటెన్షన్ తను అర్థం చేసుకోవాలి, తను మిస్ అవుతుంది అని. అది తెలిసిపోతుంది. అంటే ఏదో అల్లరి పెట్టడానికి టీస్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే అవసరం కొద్దీ చేస్తున్నారా అనేది యువతల వ్యక్తికి అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇటువైపు ఏమన్నారంటే, ఇటువైపు మేల్ పర్స్పెక్టివ్ చూసుకుంటే మేము వర్క్ ప్రెజర్ లో ఉండి ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు, ఇంటికి వస్తాను కదా అప్పుడు మాట్లాడచ్చు కదా అంటే ఇప్పుడు ఆలోచిస్తారు తప్పితే సంథింగ్ వాళ్ళు ఏదో మీతో షేర్ చేసుకోవాలి. వీళ్ళకి కూడా తెలుసు కదా మీరు ఇంటికి వస్తారు అన్నా కూడా చేస్తున్నారు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఖచ్చితంగాను. థర్డ్, మైండ్ఫుల్ లిసనింగ్. మీ పార్ట్నర్ మీతో మాట్లాడినప్పుడు జస్ట్ మీరు అక్కడ ఉండి వినండి అంతే. మైండ్ఫుల్ లిసనింగ్ అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ పార్ట్నర్ పైన ఉండాలి. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ టోన్ కూడా మారుతుంది. మాట్లాడినప్పుడు వాళ్ళ పాదకాలు అంటే స్లో అవ్వడం లేదా కొంచెం అగ్రివేట్ అవ్వడం. సో మీరు మైండ్ఫుల్ లిసనింగ్ కనుక, యాక్టివ్ లిసనింగ్ కనుక చేసినట్టయితే ఫోకస్ అంతా పెట్టి, అంటే మాట్లాడుకోవడం అంటే ఏదో ఫోన్ లో చూసుకుంటూ లేదా టీవీ చూసుకుంటూ చెప్పు ఇవాళ రోజు ఎలా ఉంది నీది, ఎలా గడిచింది నీది, అలా కాదు. మైండ్ఫుల్నెస్ లిజనింగ్ తోటి వాళ్ళ ఏ విధంగా అంటే సంథింగ్ వాళ్ళ మూడ్ ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు అంటారా? ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి, వాళ్ళ టోన్ బట్టి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఈజీగా అర్థమవుతుంది. అండ్ నో జడ్జ్మెంట్ కాబట్టి, నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ నుంచి ఉండి వింటారు కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు ఈజీగా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గర వచ్చి చెప్పారు అంటే వాళ్ళు మీ దగ్గర సొల్యూషన్స్ కి రారు, 100% సొల్యూషన్స్ కి అయితే రారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలోని ఒక మనిషి వాళ్ళ బాధను కానీ ఏదైనా షేర్ చేసుకుంటున్నారంటే మీరు అక్కడ ఉండి వినాలి. దే నీడ్ ఏ లిసనింగ్ ఇయర్ అంటారనమాట. వాళ్ళకి వినే ఒక చెవు కావాలి అంతే. ఒక చిన్న ఓదార్పు, అయ్యో అవునా అలా అయిందా, ఏముంది పర్లేదులే మనం దాటేయగలం అంతే. అంతకు మించి వాళ్ళు పెద్ద పెద్ద ఏమీ అడగరు. ఒక మాట. కానీ సాధారణంగా మేల్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ ఆడవారు ఏదైనా ఫీమేల్ క్యారెక్టర్స్ వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా సొల్యూషన్ ఓరియంటెడ్కి వెళ్ళిపోతారు. ఓకే నీకు ఆ ప్రాబ్లం ఉందా, అయితే నువ్వు నెక్స్ట్ ఇది సొల్యూషన్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు అని. బట్ దే డోంట్ నీడ్ సజెషన్స్ అండి, దే జస్ట్ నీడ్ టైం అంతే. మీ యొక్క టైం ఇస్తే చాలు వాళ్ళకి, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. గ్రాటిట్యూడ్, ఉన్నవన్నీ ఎక్నాలెడ్జ్ చేసుకుంటూ, అంటే లేని అలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చేసే కన్నా ఇద్దరు పార్ట్నర్స్ కూడాను ఏమేం చేస్తున్నారు, లేని దానికన్నా ఉన్నవి అప్రిషియేట్ చేస్తూ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. ఒక రిలేషన్ లో ఉన్న పర్సన్ చూసుకుంటే అనదర్ పర్సన్ ఫోన్ చేస్తున్నారంటే ఒక సంథింగ్ మేల్ కి ఫీమేల్ చేయండి, ఫీమేల్ కి మేల్ చేయండి, సంథింగ్ వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ తను ఎందుకు చేస్తుంది, అసలు నేను ఇంత ఇరిటేట్ అవుతున్నా తను చేస్తుంది అంటే సంథింగ్ వాట్ ఈస్ హ్యాపెన్ అండి, సంథింగ్ అది అర్థం చేసుకుని తను తిరిగి మాట్లాడినప్పుడు సంథింగ్ మీరు అన్నట్టు చూసారు కదా, తనకి ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ కన్నా పక్కన ఎవరున్నారో చెప్పుకునే పర్సన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ పర్సన్ ఎవరు ఉంటారు, మన రిలేషన్ లో ఉన్న వ్యక్తి అయి ఉంటారు. అది అర్థం చేసుకోవాలి 100%. ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అనేది పాటించడం వల్ల ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ కూడా డీప్ గా అర్థం చేసుకుంటారు. సో ఇంకా నార్మల్ ఏదో రెగ్యులర్ కాన్వర్సేషన్స్ కన్నా డీప్ అండర్స్టాండింగ్ వస్తుంది వాళ్ళలోని. సో డే బై డే వాళ్ళు కూడా చిన్న చిన్న చేంజెస్ అనేవి
అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. అర్థం చేసుకునే గుణం అనేది పెరుగుతుంది మెయిన్. కంప్లైంట్స్ అన్ని ఆగిపోతాయి. ఫోన్ తీయట్లేదు, నాకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు, టైం ఇవ్వట్లేదు. ఇటు సైడ్ మేల్ వర్షన్ చేసుకుంటే ఇంతవరకు ఉంది, నాకు వర్క్ ప్రెషర్ ఉంది, నీకు అర్థం కావట్లేదు, చీటికి మాటికి ఫోన్ చేసి ఇస్తావు. అవును, మీ ఎమోషన్స్ ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.